మీది ప్రజాగలం అంటున్నారు, ఆయన వారాహి యాత్ర అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అంటున్నారు. ఇంకా ప్రచార పర్వాలు మొదలైనట్టేనా? ఇంకా చూస్తే మీ సీట్లు అంశం అన్నది కొలిక్కి రాలేదు. ఇంకా చాలా పీఠముళ్ళు ఉన్నాయట, చిక్కుముళ్ళు ఉన్నాయట. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మరొకసారి భేటీ అయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి అందరూ ఎవరికాళ్ళు ఎలక్షన్లు చేసుకుంటే ఇంకా ఎవరెక్కడ నుంచోవాలని బ్యాలెన్స్ ఉంచుకోవడం అన్నది అది మీకు పాజిటివేనా? అంటే సింగిల్ పార్టీ అని చెప్పుకున్న వైసీపీకి చాలా రోజులు పట్టింది. నాకు తెలిసి నిన్న కాక మొన్న మొత్తం రిలీజ్ చేసి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసరికి అయిపోయింది కదండి. నోటిఫికేషన్ వచ్చేసరికి అయిపోయింది ఏంటండి, బిఫోర్ నోటిఫికేషన్ ఆఫ్టర్ నోటిఫికేషన్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను అదే చెప్తున్నాను, వాళ్ళు సింగిల్ పార్టీ, వాళ్ళు ఆల్రెడీ పవర్ లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు, డే 1 నుంచి వాళ్ళ చేతిలో వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందో తెలిసి మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ ఉన్న వైసీపీ పార్టీనే నిన్న మొన్నటి దాకా చేసినప్పుడు 3 పార్టీలు కలిసాం. మేము నిన్న కాక మొన్న అనౌన్స్ చేసాం, బీజేపీ ఇస్ ఆల్సో జాయినింగ్ విత్ అస్, మేము అఫీషియల్ గా ముందుకెళ్తున్నాం అని. అలాంటప్పుడు మాకు కొంచెం టైం పట్టింది కదా. ఇప్పుడు ప్రతి చోట ఎవరు ప్రతినిధి వాళ్ళకున్నారు, ఎవరు ఇన్ఛార్జ్ వాళ్ళకున్నారు, వాళ్ళందరినీ దాటుకొని వాళ్ళ మనోభావాలను హర్ట్ చేయకుండా, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్ళి ఎక్కడ గొడవలు లేకుండా ముందుకెళ్ళి విన్నింగ్ స్ట్రాటజీతో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం కయాసం ఉంటుంది, కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసినంత మాత్రం వాళ్ళు ముందుగా గెలిచారని ఏం రూల్ లేదు కదా. ఎవరు ముందు అనౌన్స్ అవుతే లాస్ట్ మినిట్ లో అనౌన్స్ అయినా కూడా గెలిచిన రోజులు చూసాం మనం. సో అదైతే పెద్ద విషయం ఏం కాదండి. ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజుల్లో తేలిపోతే మొత్తం లిస్ట్ హోప్ఫుల్లీ. టీడీపీ మేము ఆల్మోస్ట్ 128 సీట్స్ అనౌన్స్ చేసాం. మాకు ఇంకా హార్డ్లీ 16 సీట్స్ ఉన్నాయి అనుకుంటా అనౌన్స్ చేయాల్సినవి. సో మాది ఫాస్ట్ గా అయిపోతుందని నమ్ముతున్నాను అంతే. పిఠాపురం పరిస్థితి ఏంటి? పిఠాపురం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అయితేనే నేను ఒప్పుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు కాకపోతే నేనే పోటీ చేస్తానని చెప్పి ఆ వర్మ గారు మాట్లాడడం అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది నిన్నటి నుంచి కూడా. నేను అదే చూస్తానండి. ఇప్పుడే రజనీ గారు మీకు అంత క్లియర్ గా చెప్పారు. మరి ఏం జరిగిద్దో చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ మార్చారు కదా స్టేట్మెంట్. అంటే ఇన్ కేస్ సెంటర్ ఒప్పుకుంటే నేను కాకినాడ నుంచి ఎంపీగా సెంటర్ నుంచి పోటీ చేస్తాను అని చెప్పి కూడా అన్నారు. సో ఇంకా ఆ విషయంలో క్లారిటీ లేదు కాబట్టి లెటర్స్ ఎవరికైనా అంతే కదా, ఒక చోట బలంగా ఉన్న నాయకులు మేమే పోటీ చేయాలి, మేమే గెలవాలని ప్రతి ఒక్కరు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది జనసేనకి కేటాయించిన సీటు కదా, ఆ అధ్యక్షుడు నిర్ణయించుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉంటారా, లేకపోతే నాగబాబు గారి నుంచి ఉంటారా, లేకపోతే ఎక్స్ నుంచి ఉంటారా, వై నుంచి ఉంటారా అన్నది ఆయన ఇష్టం కదా. జనసేనకి కేటాయించేశారు పిఠాపురం సీటు, అది ఆయన ఇష్టం కదా. మళ్ళీ ఇవన్నీ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఓటర్లు అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వరా అని. అవుతారు మీరు చెప్పించాలి కరెక్ట్. యాక్చువల్ అది క్లారిటీ తీసుకోవాలి. నాకు తెలిసి బాబు గారు కూడా ఇప్పుడు ఇన్ కేసు వర్మ గారి సైడ్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కూర్చోపెట్టి అలా మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చాకే ముందుకెళ్తారని అనుకుంటున్నాను. మీరు చెప్పించాలి కరెక్ట్. ఎక్కడైనా ఉంటుంది ఆ కన్ఫ్యూజన్, కొంచెం డీల్ చేయాల్సిన విషయమే అది అన్నాడు. అందుకే కదా పిఠాపురం సీట్ క్రూషియల్ అనుకుంటున్నారు కాబట్టి వైసీపీ అంత పవర్ పెడుతుంది, వైసీపీ అంత శ్రద్ధ పెడుతుంది, దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మేబీ వాళ్ళు కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారో, ఎట్టి బస్సులు ఓడించాలనుకుంటున్నారు ఏంటో మరి అంత భయపడుతున్నారు వాళ్ళందరూ. కనిపిస్తుందిగా, మీరు అన్ని మంత్రాలు జరుగుతున్నాయి, మీరే చెప్తున్నారు ఇందాక పిఠాపురం చుట్టూ జరుగుతున్నాయి పాలిటిక్స్ అన్ని. అంటే 100% అక్కడ బలమైన క్యాండిడేట్ ఎవరో నిలబడుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు అంతే. మామూలుగా ఏముంది, రెగ్యులర్ గా నించుని ఇన్ఛార్జ్ నించుని ఉంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు కదా. లెటర్స్ మీరు అన్నింటి కరెక్టేనండి. వర్మ గారిని సాటిస్ఫై చేసి ముందుకెళ్తేనే కరెక్ట్. మరి ఏం చేస్తారు చూడాలి. ఎందుకు హనుమంత్ రెడ్డి గారు రజనీ గారు మాట్లాడినప్పుడు నవ్వుతారు, గాయత్రి గారు మాట్లాడినప్పుడు నవ్వుతారు,